గైస్ చూసారా ఎంతో టేస్టీ అంటే టేస్టీ నమ్కీన్ మూంగ్ దాల్ అనేది తయారైపోయింది. రెడీ అయిపోయింది. సో చాలా సింపుల్ కదండి. సో ట్రై చేశారు కదా. సో ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. సో కంపల్సరీ కామెంట్ చేయండి. సో అలాగే నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను మీకోసం, డిఫరెంట్ వీడియోస్. సో థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ మై వీడియో. హాయ్ గాయస్, అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. సో మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఇంకొకటి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మూంగ్ దాల్ ఎంతమందికి తెలుసండి? నమ్కీన్ మూంగ్ దాల్ అంటే బయట షాప్లలో తింటాం కదా మనం ప్యాకెట్స్ తీసుకొని. సో అది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. సో ఏం లేదండి, ఒక 1 కప్ మూంగ్ దాల్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక 12-14 అవర్స్ అట్లా నానబెట్టిన తర్వాత మంచిగా ఒక క్లాత్ తీసుకొని, కర్చీఫ్ అయినా సరే ఏదో మంచి కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకోండి. సో అది మంచిగా 1-3 అవర్స్లో ఆరిపోతుంది. ఆరిపోయాక సో ఇలా ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ వాష్ చేసి నీట్గా ఆరబెట్టాను. మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట పప్పు అనేది, మూంగ్ దాల్ అనేది. సో ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. మనము మూంగ్ దాల్ తీసుకున్నాం కదా, ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నాం కదా. సో తర్వాత మనము ఒక చిన్న కటోరీలాగా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. తర్వాత మనము స్టవ్ పైన గిన్నె పెట్టాం కదా, బౌల్ పెట్టాం కదా, బౌల్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మూంగ్ దాల్ వేసుకోవడమే. సో గైస్ ఇట్లా బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనము మూంగ్ దాల్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇట్లా మన ఇంట్లలో ఉంటాయి కదా, చాయ్ పత్తివి ఉంటాయి కదా, వాటిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలామంది పెద్ద దాంతో ఫ్రై చేస్తారు అని ఉంటుంది, కానీ అందరింట్లో ఉండదు కదా. అది పెద్దది ఇట్లాంటివి ఏమంటారు అది. సో దీన్ని మేము మా భాషలో అయితే చాండి అంటాము, తెలుగులో ఏమంటారు మీరు కామెంట్ చేయండి. సో ఇదిలో నేను ఇచ్చిన దాంట్లోనే ఫ్రై చేసుకున్నాను. చాలా మంచిగా ఫ్రై అయ్యాయి. సో చాలా బెస్ట్. సో నచ్చిందా గైస్? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గైస్ చూసారా ఎంతో టేస్టీ అంటే టేస్టీ నమ్కీన్ మూంగ్ దాల్ అనేది తయారైపోయింది. రెడీ అయిపోయింది. సో చాలా సింపుల్ కదండి. సో ట్రై చేశారు కదా. సో ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. సో కంపల్సరీ కామెంట్ చేయండి. సో అలాగే నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను మీకోసం, డిఫరెంట్ వీడియోస్. సో థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ మై వీడియో.